నమస్తే శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. తొలి ఏకాదశి ఇది మొదటి పండగ అంటారు. అంటే దక్షిణాయనంలో మనకు కనిపించేటువంటి మొదటి పండగ. ఏకాదశి అంటే ఇది ఒక తిథి, విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి తిథి. ఈ ఏకాదశులు ఎన్ని ఉన్నాయి అంటే 24 ఏకాదశులు వస్తాయి. అంటే ప్రతి మాసంలో శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి, ఇలా 2 ఏకాదశులు ఉంటాయి. ఇందులో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు అంటే ఈ మాసంలో వచ్చేటువంటి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అంటాం. ఎందుకు అంటే ఇక్కడ స్వామి స్థితికారకుడైన విష్ణుమూర్తి పాల సముద్రంలో పాలకడల్లో శేషుడి తల్పం మీద పడుకొని ఉంటాడు. ఈ 4 నెలలు స్వామి పడుకొని ఉండేటువంటి స్థితి అని చెప్తూ ఉంటారు. నిజంగా స్వామి నిద్రపోతాడా, స్వామి ఎలా ఉంటాడు, ఆ బలిచక్రవర్తి దగ్గర ఉన్నాడా, ఎక్కడున్నాడో అన్నది కాకుండా స్వామిని ఆరాధించాలి. ఈ ఏకాదశిని ఎలా చేయాలి ఏంటి అంటే ఏకాదశి నియమాలు అందరికీ తెలిసినటువంటివే. ముఖ్యంగా ఈ శయన ఏకాదశి రోజు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఏకాదశి వ్రతం అనేది చేసినప్పుడు ఏకాదశికి ముందు రోజు రాత్రి ఏకభుక్తం అన్నది ఒక నియమం. ఇది మనకు పురాణాల్లో గ్రంథాల్లో కనిపించేటువంటి విషయం. కాబట్టి ముందు రోజు ఏకభుక్తం, ఏకాదశి తిథి ఏ రోజు ఉందో ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు వీలైన వాళ్ళు ఆరోగ్యవంతులందరూ కూడా నిర్జల ఏకాదశిలాగా నిర్జలం అంటే నీరు కూడా తీసుకోకుండా ఉండాలి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు భగవంతుడి సన్నిధిలో భగవత్ నామంతో మామూలుగా ఉంటూ కొంత అల్పాహారం తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యరీత్యా అనుగుణంగా మనం చెప్పుకునేటువంటిది. సరే, ఏకాదశి ఉదయం నియమాలు ఏంటి? ఉదయాన్నే లేస్తాం, తలస్నానం చేస్తాం, తర్వాత భగవంతుడైనటువంటి ఆ విష్ణుమూర్తిని ఆరాధిస్తాం, విష్ణుమూర్తిని కొలుస్తాం, విష్ణుమూర్తికి అభిషేకం చేస్తాం. షోడశోపచారాల పంచోపచారాల మన ఇష్టాన్ని బట్టి సమయాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఏకాదశి మొత్తంగా చేసి మరుసటి రోజు ద్వాదశి రోజు ఉదయాన్నే స్వామిని ప్రార్థించి ఆ తర్వాత భోజనం స్వీకరించడం అనేది ఏకాదశిలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి. దీనివల్ల మనకి ఏంటంటే ఏకాగ్రత పెరగడం, అనారోగ్యాన్ని రాకుండా జరగబోయే 4 నెలల వరకు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం చేసేటువంటి మొదటి ప్రయత్నం. ఎందుకంటే ఋతువు మారుతున్నటువంటి కాలంలో ఋతువుకు అనుగుణంగా ముఖ్యంగా ఈ ఉపవాస దీక్ష ఇక్కడ ప్రారంభించడానికి కారణం ఏంటంటే సూర్యభగవానుడు భూమికి దూరంగా వెళుతున్నాడు. అలాగే రాత్రులు ఎక్కువగాను పగలుగా తక్కువగా ఉండడం వల్ల, సూర్యశక్తి తక్కువగా ఉండడం వల్ల, శరీరంలోని జఠరాగ్ని తక్కువగా ఉండడం వల్ల మనం తిన్నటువంటిది ఆహారాన్ని జీర్ణించుకోలేని స్థితి ఉండడం వల్ల ఈ ఏకభుక్తం అనేటువంటిది చాలా ఉపయోగంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు భగవంతుడి ప్రార్థన, భగవంతుడి ఆరాధన, భగవంతుడి స్థితి అనేటువంటిది చాలా ముఖ్యమైనదిగా మనం ఏకాదశి స్థితిలో చేస్తాం. ఇది మొట్టమొదటి పండుగగా మనం ఆరాధిస్తూ ఉంటాం. ఈ మొదటి పండుగలో మనకు కనిపించేటువంటి గొప్పనైన సులక్షణాలు ఏంటి అంటే మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఆ భగవంతుడిని ప్రార్థించడం అనేటువంటిది ఏకాదశిలోని నియమాలు, ఏకాదశిలోని విశిష్టత. నమస్తే.